సో గైస్ నేను ఆడుతున్న రమ్మీ యాప్ వచ్చేసరికి మోడ్ ఏపీకే. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ లో 10 సెకండ్స్ బిఫోరే కార్డ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఏం వస్తుందో ఎగ్జాక్ట్ గా 10 సెకండ్స్ కి మనకైతే తెలిసిపోతుంది. సో మీరు ఒకసారి లైవ్ లో చూడండి కార్డ్స్ ఎలా ఓపెన్ అవుతున్నాయో. ఇక్కడ మనకి డ్రాగన్ వైపు క్యూ అండ్ టైగర్ వైపు కే అయితే వచ్చింది కదా. సో ఎగ్జాక్ట్ గా నెక్స్ట్ మనకి విన్నింగ్ కూడా ఇదే వస్తుంది. సో అందుకని నేను సింపుల్ గా టైగర్ పైన 200 అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకుంటే మనకు రిస్క్ కాబట్టి 200 చిన్న అమౌంట్ వేస్తున్నా. అండ్ మీరు చూసారు కదా సింపుల్ గా ఎలా విన్ అయిపోయిందో. సో 200 ప్రాఫిట్. మీరు చెప్తే నమ్మరు కానీ ఇప్పటికి ఒక ₹1,00,000 అయితే సంపాదించిన ఈ మోడ్ ఏపీకే తోటి. అండ్ మీరైతే వీడియోని స్కిప్ చేయకండి, మీకే నష్టం. ఇక్కడ నేను నెక్స్ట్ బెట్ ఏమొస్తుందో చూద్దాము. 10 సెకండ్స్ అయింది. ఇక్కడ మనకి డ్రాగన్ కి క్యూ అయితే వచ్చింది. సో డ్రాగన్ కి ఎక్కువ వచ్చింది క్యూ కాబట్టి డ్రాగన్ పైన నేను ₹100 అయితే తీసుకుంటున్నాను మోడ్ ఏపీకే ప్రకారం. అండ్ ఇక్కడ మనకి క్యూ అండ్ 9 ఎలా చూపించిందో అలానే వచ్చింది. అండ్ మళ్ళీ ఒక ₹100 ప్రాఫిట్. డబ్బుల వర్షం కురిసిపోతుంది ఒక రేంజ్ లో. ఏటి నమ్మేసారేంటి? ఎవ్వరు ఏది పడితే అది చెప్తే నమ్మేయడమే. సార్ ఒక్క సెకండ్ అలాగే ఉండండి. ఇప్పుడు ఈ మోడ్ ఏపీకే తీసుకొచ్చి మధ్యలో పెడుతున్నా. ఏటి ఇప్పుడు కూడా నమ్ముతారా? కనీసం గొర్రెలన్న నయం, కేవలం గొర్రెలు కాచిపోయిన మాటనే ఉంటుంది. ఓకే చేదుగా ఉండే ఒక నిజం. అసలు ఈ రమ్మీ యాప్స్లో యాడ్ చేసుకున్న మనీ విత్డ్రా కొట్టడమే పెద్ద టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ₹1000 యాడ్ చేసినావు అనుకో. సరే నువ్వు అటు ఇటు దండాడి ఒక 400-500 ప్రాఫిట్ చేసినావు అనుకో. సాలరా బాయ్ ఈ రోజుకి అని చెప్పేసి విత్డ్రా పెడదాం అనుకుంటావు. నువ్వు విత్డ్రా బటన్ నొక్కిన నెక్స్ట్ సెకండే వేజర్స్ రిక్వైర్డ్ అని చెప్పి ఇంకా 300-400 చూపిస్తుంది. నువ్వు ఆ వేజర్స్ క్లియర్ చేసే లోపే ఉన్నాయి పోతే ఉంచుకున్నాయి పోతాయి. అది అలా పక్కకు పడితే అసలు ఈ వేజర్స్లు ఏంటంటే నువ్వు ఎంత రీఛార్జ్ చేసుకుంటావో అంత అమౌంట్ గేమ్ ప్లే చేసినాకనే విత్డ్రా పెట్టుకునే ఆప్షన్ అయితే వస్తుంది. సో నువ్వు గేమ్ ప్లే చేయండి ₹1 కూడా విత్డ్రా చేసే ఛాన్సే లేదు అసలు. సో మళ్ళీ దీన్ని పక్కకు పెడితే ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎప్పుడైనా అడ్డదిడ్డంగా ఎర్న్ చేసినావు అనుకో 3-4 వేలు, అప్పుడు నీకు మళ్ళీ రిజెక్ట్ అన్న అవుతుంది, రిటర్న్ వచ్చి వేజర్స్ అన్న అడుగుతారు. సో నువ్వు అప్పుడు ఇలా ఎందుకు వచ్చిందని కస్టమర్ కేర్కి కాంటాక్ట్ అయితే నువ్వు ఒక ఇల్లీగల్ బెట్స్ ప్లేస్ చేసావు అని చెప్పి ఒక రీజన్ అయితే పంపిస్తారు. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నీ ఫోన్లో 2 అకౌంట్లు కనుక లాగిన్ అయినావు అనుకో నెక్స్ట్ సెకండే నీ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఇది చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఇక్కడ ఒక చిన్న లాజిక్, మనం యాడ్ చేసుకున్న పైసలు మనం విత్డ్రా పెట్టుకోనికే ఇన్ని కండిషన్లు. అలాంటిది మోడ్ ఏపీకే తోటి ఎర్న్ చేస్తే విత్డ్రావల్ ఎలా అయితే అనుకున్నారు అసలు. ఈ విషయాన్ని మూడోసారి మళ్ళీ పక్కకు పెడితే మెయిన్ ముచ్చట ఏంటంటే టెలిగ్రామ్లో మోడ్ ఏపీకేలు మా దగ్గర ఉన్నాయి అని వాళ్ళని నమ్మించి ఇలాంటి వీడియోలు చూపించి ఎంతో కొంత పైసలు కొడితే మేము మీకు ఇది అమ్ముతామని చెప్పి పైసలు అయితే దొబ్బుతున్నారు. పైసలు కొట్టగానే నెక్స్ట్ సెకండ్ బ్లాక్ చేస్తారు. ఇలా ఉత్తి పుణ్యానికి అనవసరంగా పైసలన్నీ వేస్ట్ చేసుకుంటున్నారు జనాలు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరో మాట నమ్మే బదులు మన అమ్మ నాన్న మాట నమ్మితే ఎప్పుడో బాగుపడే వాళ్ళం. సో మోడ్ ఏపీకేలు లేవు, ఉన్నా కానీ పని చేయవు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని ఈ గేమ్స్ అయితే ఆడకండి.